రాజకీయాల్లో అసలు ప్రమాదం ప్రత్యర్థి బలపడ్డం కాదు, తామే బలంగా ఉన్నామని భ్రమపడ్డమే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే అంశం అధికార కూటమిలో చర్చకు వస్తుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. పైకి చూస్తే ప్రభుత్వం స్థిరంగా ఉంది, మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న సందేశం ప్రజల్లోకి వెళ్తోంది. కానీ తెర వెనుక జరుగుతున్న పరిణామాలు మాత్రం మరో కథ చెప్తున్నాయన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశం ఒక సాధారణ రొటీన్ మీటింగ్గా కాకుండా భవిష్యత్ రాజకీయాలపై జరిగిన రియాలిటీ చెక్గా మారిందన్న చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది, మన బలహీనతలు ఎక్కడున్నాయి అనే ప్రశ్నపై గంటల తరబడి చర్చ జరగడం చిన్న విషయం కాదు. రాజకీయాల్లో ఇలాంటి సమీక్షలు సాధారణంగా ఎన్నికలు దగ్గర పడినప్పుడు జరుగుతాయి. కానీ ఇప్పుడే అలాంటి చర్చ జరగడంతో కూటమి నాయకత్వం కొన్ని సంకేతాలను సీరియస్గా తీసుకుంటుందనే అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. ప్రధానంగా 3 అంశాలు కూటమిని కలవరపెడుతున్నాయని సమాచారం. మొదటిది, వైసీపీ మళ్లీ యాక్టివ్ అవుతోంది. 2024 ఎన్నికల ఓటమి తర్వాత కొంతకాలం డిఫెన్స్లో ఉన్న వైసీపీ ఇప్పుడు మళ్లీ అగ్రెసివ్ రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని కూటమి నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా నుంచి ప్రజా సమస్యల వరకు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ముందుకెళ్తోంది. కానీ ఆ దాడికి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంలో కూటమి పార్టీలు వెనకబడుతున్నాయన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్టు సమాచారం. ఇక రెండో అంశం, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ పార్టీ పనిచేస్తోందా? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు అమలవుతున్నా వాటి రాజకీయ లబ్ధి పార్టీలకు చేరేలా కేడర్ పనిచేస్తున్నారా? బూత్ స్థాయి వ్యవస్థ అప్రమత్తంగా ఉందా? ఓటర్ల జాబితా సవరణలో కార్యకర్తలు పాల్గొంటున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఆశించిన స్థాయిలో సమాధానాలు కనిపించలేదని చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక మూడో అంశం, కార్యకర్తల అసంతృప్తి. ఎన్నికల్లో గెలవడానికి ప్రాణం పెట్టి పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారన్న భావన కూటమిలో ఉందని తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఆలస్యం కావడం, స్థానిక స్థాయిలో సమన్వయం లేకపోవడం, కొందరు ఎమ్మెల్యేలు కేడర్కు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ అసంతృప్తికి కారణమవుతున్నాయని సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన అంశం కూడా చర్చకు వచ్చిందట. ప్రభుత్వం గెలిచింది, కానీ కేడర్ గెలిచిన భావనలో ఉందా అనే ప్రశ్న. రాజకీయాల్లో ప్రభుత్వ బలం కంటే కార్యకర్తల ఉత్సాహమే ఎక్కువ రోజులు అధికారాన్ని నిలబెడుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమలో మరికొన్ని ప్రాంతాలు తిరిగి వైసీపీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోందన్న అంచనాలు కూడా సమావేశంలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఒక విషయం, ఇవి ఇప్పుడే పెద్ద సమస్యగా కనిపించకపోయినా సమయానికి స్పందించకపోతే భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరో కీలక చర్చ సోషల్ మీడియా వార్. ప్రస్తుతం రాజకీయాల్లో సభల కంటే సోషల్ మీడియా ప్రజాభిప్రాయాన్నే ప్రభావితం చేస్తోంది. ఈ వేదికపై వైసీపీ దూకుడుగా ఉంటే కూటమి స్పందన ఆలస్యంగా వస్తోందన్న అంశంపై కూడా ఆత్మపరిశీలన జరిగినట్టు తెలుస్తోంది. ఆరోపణలకు వెంటనే స్పందించే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నేతలు గుర్తించారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రత్యేకంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు కేవలం స్థానిక పోటీగా కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా చూడాలని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం పరిణామంలో ఒక రాజకీయ సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉండడం వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం ఒకటి, అధికారం శాశ్వతం కాదనే రాజకీయ వాస్తవం మరొకటి. ఈ రెండింటి మధ్య సమతుల్యత కోల్పోతే ప్రజా తీర్పు మారడానికి ఎక్కువ సమయం పట్టదని చరిత్ర ఎన్నోసార్లు నిరూపించింది. అందుకే ఈ సమన్వయ కమిటీ సమావేశాన్ని కేవలం రొటీన్ రాజకీయ కార్యక్రమంగా కాకుండా అధికార కూటమికి వచ్చిన తొలి హెచ్చరిక గంటగా కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ హెచ్చరికను ఎన్డీఏ ఎంత సీరియస్గా తీసుకుంటుంది? లోపాలను సరిదిద్దుకుని మరింత బలపడుతుందా, లేక భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతంగా మిగిలిపోతుందా? మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సిటిజన్స్ పల్స్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.